వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పొత్తులు ఖరారైపోయాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా పొత్తులకి ఎన్నికలకు వెళ్తున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సీట్ల ఖరారు వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది ఇప్పటికీ ప్రజల్లోకి పూర్తిగా విషయాలు రాలేదు. రేపు సంక్రాంతికి మొదటి లిస్టుని ప్రకటిస్తారు. తదుపరి వారం 10 రోజుల్లో ఇంకొక లిస్టుని కూడా ప్రకటిస్తారు. అప్పుడు జనసేన పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు, ఎన్ని అసెంబ్లీ సీట్లు వాళ్ళకి ఇస్తారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నిట్లో పోటీ చేస్తుంది అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ చాలా జోరుగా జరుగుతోంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు ఖరారైపోయింది. సీట్ల కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. 3 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఎంపీ స్థానాలు 3 స్థానాలు, 12 అసెంబ్లీ సెగ్మెంట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. అలాగే 28 నుంచి 35 వరకు కూడా జనసేనకి వాళ్ళకి ఇవ్వాలి. మిగతా వాటిలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి. ఎంపీ స్థానాల మీద జనసేనకి ఇంకా పూర్తిగా క్లారిటీ అనేది లేదు. సో ఇది ఒకటి నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వే వివరాలు కావచ్చు, ప్రజల ఆలోచన ధోరణి కావచ్చు, భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందని ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తోటి, జనసేన తోటి పొత్తులో ఉండి ఎన్నికలకు వాళ్ళు వస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అమలు కావచ్చు, అలాగే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి సపోర్ట్ కావచ్చు, మరి దీని సంగతి ఏంటి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ సీట్ల కన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి ఎలాగ పొత్తు కుదిరింది, ఎవరు దీన్ని సాధ్యం చేశారు అన్న దాని మీద చర్చ చాలా జోరుగా జరుగుతుంది. దీని వెనకాల చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ, ఆర్ఎస్ఎస్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. దీని గురించి చెప్పుకోవాలంటే 1984 తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు దంతం, గవర్నర్ రామ్లాల్ దంతం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేటప్పుడు ఆర్ఎస్ఎస్ ఏ విధంగా సాయపడింది, కాంగ్రెస్కి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా సాయం చేసింది అన్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కన్వీనర్గా పనిచేసినప్పటికీ ఆ తర్వాత ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్ఎస్ఎస్కి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సానుకూలంగానే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 2014 తర్వాత పొత్తు నుంచి విడిపోయి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి అంటే, అంతకుముందు ఉన్నటువంటి నేతలు ఎంతమంది నేతలను పెట్టుకున్నా ఒక సిద్ధాంతపరమైనటువంటి పందాలో వాళ్ళు వెళ్ళేవారు. కానీ ఎప్పుడైతే అమిత్ షా, మోడీ ఇద్దరు కలిసి రాజకీయం మొదలుపెట్టారో, అమిత్ షా, మోడీ బీజేపీ అంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు కూడా ఈ పొత్తుకి సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితిలో జాతీయ స్థాయిలో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్లతో పొత్తులో ఉండాల్సిందే అని ఉద్బోధ చేసి, ఇది మోడీకి, అమిత్ షాకి ఇష్టం లేదు. ఎవరు వచ్చినా మనకేంటి, ఎవరు రాకపోయినా మనకేంటి, తెలుగుదేశం పార్టీ అనేది ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి ఒక ధోరణిలోనే వాళ్ళిద్దరు ఉన్నారు తప్ప అసలు అవసరం ఏంటి, ఒక ప్రాంతీయ పార్టీ అవసరం మనకి జాతీయ స్థాయిలో ఎలా ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళు చేయట్లా. ఒక కక్ష సాధింపు ధోరణి. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఆయన మీద ఎటువంటి కేసులున్నా ఏం చేసినా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కూడా మనకే సపోర్ట్గా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళ ఎంపీలు మనం తీసుకొచ్చినటువంటి బిల్లులకే సపోర్ట్గా ఇండైరెక్ట్గా ఉన్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీతో మాకేంటి పని, అందులోనూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మాకు అవసరం లేదు అన్నటువంటి ఒక పంధాలోనే వాళ్ళు ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అభిప్రాయం. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం తెలుగుదేశం పార్టీతో ముందు నుంచి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పార్టీలతోటే కలిసి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ప్రాతినిధ్యం ఉండాలి అన్న నేపథ్యంలో చర్చలు జరిపించి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది నేతలు, అలాగే బిఎల్ సంతోష్ కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది, ఆయనకి ఇటు మోడీ, షా ద్వయానికి కూడా పడడం లేదు. ఇంకో పక్కన నితిన్ గడ్కరీ, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి బిల్డ్ అవుతున్న నేపథ్యంలో లేదు, ఇటువంటిది జరగకూడదు అన్నటువంటి ఒక పందా తీసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళే
తెలుగుదేశం పార్టీని ఒప్పించి భారతీయ జనతా పార్టీ తోటి ఎన్నికలకు వెళ్ళండి ఆంధ్రప్రదేశ్లో. తద్వారా జాతీయ స్థాయిలో మాకంటూ ఒక గుర్తింపు అనేది కూడా ఉంటుంది. ఎటువంటి పార్టీలతో మనం వెళ్తున్నాము అనేది చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక విజనరీ లీడర్ మన పార్టీ తోటి ఉన్నారు అన్న ఒక సంకేతం వెళ్తే మిగతా రాష్ట్రాల్లో కూడా సానుకూల ఫలితాలు అనేవి ఉంటాయి అనేది వీడు చెప్పినటువంటిది. సో ఈ పొత్తు కుదరడం అనే దాని నేపథ్యంలో ఎవరు పనిచేశారు కీలకంగా అంటే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, అలాగే ఇప్పుడు బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు, నితిన్ గడ్కరీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేస్తారు, ఎటువంటి విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు, అభివృద్ధి అనే దానికి వాళ్ళు ఎటువంటి నిర్వచనం చెప్తారనే తెలిసిందే. సో వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, లేదండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అవసరం మీకు కాదు, మీ అవసరమే భారతీయ జనతా పార్టీకి ఉంది, సో దీంతో అందరూ కలిసి వెళ్ళడం బెటర్ అన్నటువంటి ఒక సందేశాన్ని వాళ్ళు తీసుకురావడం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది అని చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. మోడీకి అమిత్ షాకి ఇష్టం లేకపోయినా సరే ఆర్ఎస్ఎస్ అన్న ఒక్క నేపథ్యంతో ఒప్పుకుని 3 ఎంపీ సీట్లు 6 ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది బయట జరుగుతున్నటువంటి ఒక చర్చ. దీనివల్ల మరి నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియనటువంటి అంశం. అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి ఒక బడా వ్యాపారవేత్త, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఓటమి చెంది వైసీపీకి వెళ్ళినటువంటి వ్యక్తితోటి మీరు ఈసారి కూడా పోటీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, సున్నితంగా మీకు కావాలంటే ఫండింగ్ చేస్తాను తప్ప నేను పోటీ చేసేటువంటి అవకాశం లేదు, దయచేసి రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చెప్పినప్పుడు, భారతీయ జనతా పార్టీ మనకి సపోర్ట్ లేదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీతోటే వెళ్తున్నారు అని సదరు నేతతోటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అనే వార్త కూడా ఒకటి బయటకు వస్తుంది. సో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం నుంచి కావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్టు కావచ్చు, న్యూట్రలిస్టులు ఎవరైతే ఉన్న రాజకీయాలని పొత్తుల పరిణామాలని చూస్తున్నారో వాళ్ళు చెప్పిన విధంగా కావచ్చు, మొత్తానికి భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన మెజారిటీ కూటమిలో ఒక చిన్న పార్ట్ అయ్యింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. మరి దీని ఇంపాక్ట్ ముందు ఎలా ఉంటుంది? భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారా? ఈ కూటమిలో వచ్చినటువంటి అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు పోటీ చేసేటువంటి సెగ్మెంట్లలో వాళ్ళని ఆదరిస్తారా? లేదు అక్కడ వంటి రెబల్ అభ్యర్థులు ఎవరన్నా వస్తారా వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే అనేది ఇంకా ముందు వేచి చూడాల్సిందే. సో బీజేపీ, మోడీ, అమిత్ షా చేతుల్లోంచి ఇవే వాళ్ళకి ఆఖరి ఎన్నికలు. తదుపరి ఎన్నికల నేపథ్యంలో వచ్చే 2024 కాకుండా 29 ఎన్నికలకి వాళ్ళిద్దరు ఎలాగో రాజకీయాల్లో ఉండరు, భారతీయ జనతా పార్టీలో అసలే ఉండరు, వాళ్ళ రిటైర్మెంటే ఉంటుంది అని ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశంతో పార్టీ పొత్తంటే వచ్చే 10-15 ఏళ్ల పాటు కూడా ప్రయాణం సాగించాలి అన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ కనిపిస్తోంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి దీనికి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.